3 రోజులు గడిచాయి. శాస్త్ర ప్రకారం అత్తగారిల్లు పావనం చెయ్యాలి కోడలు. రేణుకను అప్పగించే సన్నాహాలు జరుగుతున్నాయి. దిగాలు పడిన తల్లి దగ్గరకు చేరింది రేణుక. అంత దిగులు పడేదానువు బయటకి ఎందుకిచ్చావే? ఇల్లరికం తెచ్చుకోలేకపోయావు. రాధమ్మ తల్లి మందలించింది. ఉన్నది ఒక్క బిడ్డ. అత్తింటికి పుట్టింటికి రాగా పోగా అందము. రాయికి మళ్ళీ ఇక్కడే కూర్చుంటే ఏం బాగుంటుంది? సారీలని చీరలని ఎన్నుంటాయి? రాధమ్మ గొణిగింది. కట్నం ఏ పాటిచ్చావే అమ్మాయి? ఎంత వెర్రిమాటమ్మా, నాకున్నదంతా దానికే కదా. వాళ్ళు ఆ సంగతి గ్రహించి అడగను లేదు, నేను ఎంత అని ఇవ్వను లేదు అంది. అవునే, ఉన్నదంతా దానికే కాదని ఎవరన్నారు? మాయా ప్రపంచమే తల్లి. కాలం కలిసి రానప్పుడు అన్నీ గొడవలే. మీ ఆయనకు అన్నదమ్ములున్నారు. అందరూ ఏకమై ఆస్తికి వారసులమంటే అదొక్కత్తి ఆడలేనిది ఏం చేస్తుంది? దాని పేర కొంత, అల్లుడి పేర కొంత రాయించు. మిగిలింది మీ తదనంతరం దానికే చెందుతుంది. ఏం సలహా అమ్మా? పెద్దగా నవ్వింది రాధమ్మ. నా బిడ్డ నాకెంత ప్రీతైనా ఉన్నదంతా దానికిచ్చి చేతులు కడుక్కునేటంత మూర్ఖురాల్ని కాను. ఆస్తంటూ చేతికొస్తే అల్లుడు సరిగ్గా చూస్తాడా? అన్నీ నేను చూసుకుంటాను. గర్వంగా తల ఎగరేసింది. ఊరందరికీ ఘనంగా చూపించుకునే వస్తు సముదాయం ఇచ్చి కూతుర్ని అత్తవారింటికి పంపింది. వెళ్లబోయేటప్పుడు సారథి తల్లి సీతమ్మ వియ్యపురాల్ని ఆహ్వానించి వెళ్ళింది. వదినగారు, ఆ అబ్బాయి వివాహం కాగానే సత్యనారాయణ వ్రతం చేస్తానని మొక్కుకున్నాను. మీరంతా వచ్చి శుభమంటే బావుంటుంది. నాకెవరున్నారు? బంధువులంతా వెళ్ళిపోతే వస్తాను. అతిశయంగా తల ఎగరేసింది. కన్నీటితో కూతుర్ని అత్తవారింటికి పంపింది. రేణుక తల్లిని వదిలిపోవడం మొదటిసారి. చాలా పనులు చేతకావు. రాధమ్మ తల దగ్గరుండి దువ్వేది. ఎలాగని భయపడే రేణుక దిగులు తీర్చారు. ఆడపడుచులు ఆప్యాయంగా మరదలకి అన్నీ అమర్చేవారు. పొద్దుట ఓ రకంగా, మధ్యాహ్నం ఓ రకంగా, సాయంత్రం మరో రకంగా అలంకరించే ముచ్చట తీర్చుకునేవారు. భర్త చిలిపి చేష్టలతో, ఆడపడుచుల ఆప్యాయతతో, అత్తగారి ఆదరణ, బంధుజనం గౌరవ మర్యాదలతో రోజులు గడుస్తున్నట్టే తెలియలేదు. ఆ రోజు సాయంత్రం సారథి ఊరించిన మల్లెపందిరి కింద అందరూ కూర్చున్నారు. సత్యనారాయణ వ్రతం 2 రోజులే ఉంది. సీతమ్మ తన పనుల నుండి తీరిక చేసుకుని అందరూ కూర్చుని దగ్గరకొచ్చింది. పెద్దమ్మాయి, మనింట్లో ఆఖరు పెళ్లి. సారథికి బిడ్డలు పుట్టి వారి పెళ్లిళ్ళు అయ్యేదాకా బ్రతుకుతానో లేదో. అల్లుడుకు మీకు బట్టలు పెట్టాలి. రేపు వెళ్ళి తీసుకురా అంది పెద్ద కూతుర్ని ఉద్దేశించి. పోమ్మా, ఇన్నాళ్ళు ఏ పండగైనా మమ్మల్ని వేధించావు. కొడుకు కోళ్ళ ఉన్నారుగా, వారినే రేపు వెళ్ళి తెమ్మను అంది పెద్ద కూతురు. బావుందే, వారికేం తెలుస్తుంది, చిన్నపిల్లలు. సీతమ్మ కొట్టి పారేసింది. తమ్ముడు చిన్నపిల్లాడంటూ ఇన్నాళ్ళు మాకేం కొన్నావు గనుక ఇప్పుడు వారు వెళ్ళి తెస్తారు. పెద్ద కూతురి మాటలను మిగిలిన వారు బలపరిచారు. నూతన దంపతులిద్దరూ పంజరం విడిచిన పక్షుల్లా చట్టాపట్టాలు వేసుకుని పట్నమంతా తిరిగారు. చేతిలో పెద్ద మొత్తమే ఉంది. అందరికీ మంచి బట్టలే కొన్నారు. నువ్వు కూడా తీసుకో, శారద అడిగాడు. నాకెందుకండి, మొన్న కొన్నవి చాలా ఉన్నాయిగా. తెలుసులేవోయ్, నా కోరికే, తీసుకో. అతని అభ్యర్థనను తోసివేయలేకపోయింది. పొట్టు చీరలతో, సిల్కు చీరలతో విసిగెత్తిపోయింది. చిన్నప్పటి నుండి చక్కని బోర్డర్ గల తెల్ల మిల్లు చీర కొనాలని ఆమె కోరిక. అందుకే 16 రూపాయలు పెట్టి అది తీసుకుంది. భర్త బీదవాడనా? ఉడికించాడు సారథి. అదేం లేదు, మా లెక్కల టీచరు ఎప్పుడూ ఇలాంటి చీరలే కట్టేది. మా ఊళ్ళో డాక్టరమ్మ అంతే. వారిని చూసినప్పుడల్లా కొనాలని ఎంతో మోజుపడ్డాను. అమ్మ కొన్ని విషయాల్లో ఎంత ఉదారాలో మరికొన్ని విషయాల్లో చండశాసనరాలు. ఇలాంటివంటే ఆమెకు నచ్చవు. రేపు నన్ను ఇప్పించినందుకు తిట్టిపోయేదు. నవ్వుతూ బయటకొచ్చాడు ప్యాకెట్లతో. ఓ హోటల్లో ప్రవేశించారు. ఒక గది బుక్ చేయించాడు. గదెందుకు? విస్మయంగా భయంగా చూసింది. బావుంది. గదిలో కాక రోడ్డు మీద భార్యతో ముచ్చట్లాడేంత నాగరికత రాలేదు మన వారికి. సామానులు గదిలో పెడుతూ అన్నాడు. రాత్రికుంటున్నామా? ఏం అంత భయం దేనికి? భర్తతో వచ్చావు, పరాయి వ్యక్తితో కాదుగా. చిచ్చి, అందుకు కాదు. రేపు సత్యనారాయణ వ్రతం. మనం ఇక్కడుంటే ఏం బాగుంటుంది? అక్కడికి పోయి మాత్రం ఏం చేస్తామే మహా? దొరగారి పర్యంకమున హాయిగా పావళించవలసిందేగా. ఉదయం అక్కడ లేచినట్టు వెళ్ళము. అబ్బా, వెదవ కొంపలు, స్వేచ్ఛ ఉండదు. హాయిగా స్ప్రింగు కాటుపై ఒదిగాడు. ఆమెను దగ్గరకు లాక్కుని కూర్చోబెట్టాడు. అలా నేలచూపులు చూస్తావేం? నిలిపివేయాలనిపిస్తోంది. భయం లేదులే, అక్కయ్యతో చెప్పాను. ఆమె వెన్ను నిమిరాడు. తేలిగ్గా నిట్టూర్చింది. అతను ఫోన్ చేసి పలహారం తెప్పించాడు. అది సద్వినియోగం చేసి ఇరువురు సినిమాకు వెళ్లారు. ఉదయమే ఇల్లు చేరి ఏం ఎరగనట్టు గదిలో దూరారు దంపతులు.
పెద్ద ఆడపడుచు మందహాసం చేస్తూ ఇంట్లో వారందర్నీ లేపింది. వ్రతం ప్రారంభమవుతుండగా రాధమ్మ, శ్రీనివాసరావు వచ్చారు. కూతురి అలంకరణ చూసి నిట్టూర్చిందామె. అదేమిటమ్మా, రేణునంత సాధారణంగా అలంకరించారు? మేమేం చెయ్యం, తను అలాగే కావాలంది. అయినా ఏం తక్కువైంది అత్తయ్య? పెద్దాడపడుచు అడిగింది. తెల్ల బెనారసు జరీ బూటాలున్న చీర, బంగారు రంగు పట్టు జాకెట్టు వేసుకుంది. ముత్యాల దండ, గాజులు, జోకాలు పెట్టుకుంది. ఎంతో అందంగా ఉంది. రాధమ్మ వంక పెట్టాల్సిన అవసరమేం కనిపించలేదు. ఏం తెలియని వారికి అదే కూలే అని గొణుక్కుంది. అవతలామె మనసు చివుక్కుమన్నా ఇంటి నిండా పేరంటాలు ఉన్నారని ఊరుకుంది. వ్రతం ముగియగానే కూతుర్ని పక్కకు పిలిచి చీవాట్లు వేసింది. ఇన్ని నగలుండగా ఆ ముష్టి ముత్యాల నగలే దొరికాయా? తెల్లచీర కావలసొచ్చిందా? అన్ని నగలు పెట్టుకుంటే అమ్మోరు అని వెక్కిరిస్తారమ్మా. ఎవరే వెక్కిరించేది? తన అభిరుచికి కూడా వంకలు పెట్టేవారున్నారని తెలుసుకుంది. అది ఆమె సహించలేకపోయింది. పైకి ఏమంటుంది? అల్లుడిపై అసహ్య భావమేదో ఆమె హృదయంలో తలెత్తింది. నిజానికి సారథి అలా వెకిరించడం భార్యను పరిహాసం చేయాలనే తప్పితే అత్తగారికి వంకలు పెట్టాలని ఎంతమాత్రం కాదు. నువ్వెక్కడున్నావరేణు? అమ్మ అందరికీ బట్టలు పెట్టి తాంబూలాలు ఇవ్వమంటోంది. సాయంత్రం పెద్దబాబు వెళ్ళిపోతారట. చిన్నాడబడుచు పిలిచింది. అమ్మా నువ్వురా. తల్లి చేయి పట్టుకుని పిలుచుకుపోయింది. హాల్లో అందరినీ, ముఖ్యంగా అక్కలను, బావలను కూర్చోబెట్టి సెంటు, గంధము పూస్తున్నాడు సారథి. అందరికీ బట్టలు, తాంబూలము ఇచ్చి నమస్కరించింది రేణుక. వారి ఆశీర్వాదాలు పొంది బంధుజనానికి రవికల గుడ్డలు, పళ్ళు, తాంబూలము అందజేసింది. యువ దంపతులు ఇలా తిరుగుతుంటే అందరూ కళ్ళు సంబరంగా హాయిగా చూశారు. ఎందుకో రాధమ్మ మాత్రం ముఖం చిట్లించింది. అక్కయ్య, బావగార్లు మీరంతా కూర్చోండి, మేమే వడ్డం చేస్తాం. సారథి అందరినీ వారించాడు. శ్రీనివాసరావుతో సహా అందరూ కూర్చున్నారు. రేణుక, కూరలవి తీసుకురా. భర్త ఆజ్ఞ విని రేణుక అన్నీ అందిస్తూ వడ్డించిపోయింది. ఆమె వడ్డించిన ఆవకాయ పచ్చడి చూసి ఆడబిడ్డలు పక్కున నవ్వారు. పెద్ద గరిటెతో గరిటెడు వడ్డించింది. ఒరే సారథి, మీ ఆవిడి చేత వడ్డన చేయిస్తువా? దివాలా తీస్తావురా? అదేం కాదక్కయ్యా, ఆడపడుచు కదా, వంకలు పెట్టి సరిగ్గా వడ్డించలేదని అంటావని భయంతో నీకంత వడ్డించింది. సారథి జవాబు చెప్పాడు. చూసావా, అప్పుడే భార్యామణ్ణి వెనకేసుకొస్తున్నాడు. మరోసారి అందరూ నవ్వారు. అభిమానంతో జాగ్రత్తగా వడ్డిస్తూ తండ్రి దగ్గరకొచ్చింది. చేతిలోని గరిటతో పాటు ఆమె పయ్యద తండ్రి విస్తరలో పడింది. శ్రీనివాసరావు నవ్వుతూ కూతురి కొంగు తీసి నడుం చుట్టూ చుట్టాడు. సిగ్గుతో తలవాల్చింది రేణుక. ఓయ్ మరదలా, అలా ఒకరి దగ్గరే నిల్చుంటే మా చేతులు ఎండిపోయాను. అప్పటినుండి చూస్తున్నాను. దాన్ని ఆరడి పెట్టకపోతే లేచి ఎవరో ఒకరు పనిచేయరాదు. అది దాని కంచంలోని అన్నమే సరిగ్గా తిని ఎరగదు. కటువుగా పలికింది రాధమ్మ. అందరూ విస్తుపోయి చూశారు. ఐశ్వర్యవంతురాలు, ఆడంబరం ఉండొచ్చు కాని మరీ ఎంతిదా? సరసము సరదా తెలీదా? అందరి ముఖాలు మలినం కావడం చూసిన సారథికి ఎంతో కోపం వచ్చింది. అన్నది సాక్షాత్తు అత్తగారాయే. పర్వాలేదులే, ఎప్పటికీ ఒకే తీరుంటారా అని సర్ది చెప్పాడు. అవతల పనిచేసుకుంటున్న సీతమ్మ వచ్చి కోడలికి సాయం చేసింది. సాయంత్రం మల్లెపందిరి కింద కూర్చుని కూతురికి జడవేసాగింది రాధమ్మ. రేణు, మీ ఆడపడుచులకు వాళ్లకు బట్టలెవరు తెచ్చారే? ఏం బావుండలేదా? అత్తయ్య మరి 600లోనే సర్దమంది, మేమే తెచ్చాం. ఒట్టి తెలివిలేని దద్దంవే, అంత మంచి ఖరీదు గలవ తెస్తారా? ఇలా అయితే మీరు బాగుపడ్డట్టే అంది జడ బిగించి వేస్తూ. అదేంటమ్మా అలా అంటావు? నువ్వేమో నాకు కొనలేదు అమాయకంగా అడిగింది. అది నిజమేగా, రేణుక పుస్తకాలు బాగా చదవడం మూలాన తార్కిక జ్ఞానం ఉంది. నీ డబ్బులైతే 7 పైసలకు అణా, నా డబ్బులైతే 5 పైసలకు అణా అనే రకం కాదు. కూతురి నుదురు ముద్దు పెట్టుకుంది. పిచ్చిదానా, నీకు వారికి సాటియా? ఎందుకు కాదదినా, నీ కూతురేం నీతిలో పుట్టలేదు, నా బిడ్డలేం మట్టిలో పుట్టలేదు. ఒక్కతే ఉందని 4 గొడ్లు ఎక్కువ కొన్నంత మాత్రాన నీ బిడ్డలకు సాటి ఎవరు రారా ఏం? వెనకగా వచ్చిన సీతమ్మ అడిగింది. వియ్యపురాలు అలా వెనకగా వచ్చి వినడము ఆమెకు సుతారాము నచ్చలేదు. అయ్యో, ఏదో తెలివిలేని పిల్లని చెప్పుకుంటున్నాను, మీరు చాటుగా వినడం దేనికి? మీరేం గదిలో కూర్చుని చెప్పుకుంటుంటే వచ్చి వినలేదమ్మా. గృహిణ్ణి అందరినీ ఆదరించి దానధర్మాలు చేసి మంచి పేరు తెచ్చుకోమని చెప్పగా విన్నాను కానీ ఈ విడ్డూరం వినలేదు. అయినా మీరిచ్చిన కట్నం కానుకలు తీసి నా బిడ్డలకు పెట్టుకోలేదు. భగవంతుడిచ్చింది నాకుంది విసురుగా అనేసి వెళ్ళిపోయింది. చూసావే తల్లి, కోడలంటూ ఇంట్లోకి రాగానే ఉన్నదంతా దోచి కూతుర్లకు పెట్టాలనుంది. ఏ మనుషులో ఎలా వేగుతావో.
తల్లి అంత బాధపడే విషయం ఏముందో రేణుకకు అర్థం కాలేదు. పెళ్ళంటే ఇన్ని గొడవలుంటాయా అనుకుంది. స్త్రీకున్న వాచాలత్వమే ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. ఏదో మామూలుగా అన్నిళ్లలో ఇలాంటి గొడవలు మామూలే. నిజానికి సీతమ్మ దుష్టబుద్ధి కలది, కఠినాత్మురాలు ఏం కాదు. భర్తహీనురాలైన స్త్రీ మొదట్నుండి తన కష్టసుఖాలు తన సంతానానికి చెప్పుకుంటుంది. ఆనాడు ఎప్పట్లాగే వియ్యాలవారి విషయాలు బయట వరండాలో కూర్చునున్న కొడుకు చెవిన వేసింది. ఏమోరా నాయనా, ఆ అమ్మాయి మంచిదానిలాగా ఉంది. ఆ తల్లిది ఏం బుద్ధి, మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. తల్లి మాటలు ఎప్పుడూ నవ్వుతూ తేలిగ్గా కొట్టిపారేసే సారథి ఈసారి చాలా సీరియస్గా తీసుకున్నాడు. అత్తగారి అధికారమేమో అంతు చూడాలని శపథం చేసుకున్నాడు. సాయంత్రం బంధువులు, ఆడపడుచులు అందరూ వెళ్ళిపోయారు. తెల్లవారాక కూతురిని తీసుకువెళ్లాలని శ్రీనివాసరావు దంపతులు మాత్రం మిగిలారు. రాత్రి 9 దాటకమునుపే రేణుకకు నిద్ర రాసాగింది. పొద్దట్నుండి అలసటైనాయే. అమ్మాయి వెళ్ళి పడుకో, త్వరగా లేవాలి. సీతమ్మ కోడలి చేతిలోని గ్లాసులు అందుకుంది. రేణు ఇలారా, సారథి పిలిచాడు. రేణుకు వెళ్ళింది. ఎవరో ఊరివారు వచ్చారల్లే ఉంది. బీడియపడుతూ నమస్కరించింది. చాలా అదృష్టవంతుడు బోయ్, ఊరికే అందాల రాశిని తరలించుకొచ్చావు. లక్ష్మీపుత్రికి కూడాను మరొకరు జత చేశారు. మంచంలో దొర్లుతున్న రాధమ్మకు హాయిగా ఉంది. గర్వంగా తనలో తాను నవ్వుకుంది. రేణుక, వెళ్ళి అందరికీ కాఫీ కలిపి పట్రా, నీకేం పని రాదనుకుంటారు. భర్త మాటలకు చిరునవ్వు నవ్వి వంటింట్లోకొచ్చింది. ఈ పనిని మాత్రం రాధమ్మ హర్షించలేకపోయింది. ఆమె వాలకం గమనించిన సీతమ్మ కోడల దగ్గరకు వెళ్ళింది. అమ్మాయి, అలసిపోయావు గాని పడుకో, నేను చేస్తాను. చేసిన రోజులు చేశావు, ఇంకా దేనికమ్మా, రేణుక చేస్తుంది. సారథి జవాబిచ్చాడు. అతనిలో కూడా అత్తగారికి తన అధికారం చూపించాలనే ఆకాంక్ష పెరిగింది. రేణుకే అన్నీ చేసింది. మరికొన్ని చిన్న పనులు కూడా చేయించాడు. ఏం రేణు, వస్తువులు సర్దడం కూడా రాదు, ఆడపిల్లలకు అన్ని పనులు రావాలి అంటూ అత్తగారి వంక చూశాడు. అవన్నీ దరిద్రులకు గాని నా బిడ్డ కాదు. ఆడపులిలా లేచింది రాధమ్మ. ఏంటే ఊరుకో, అల్లుడు హాస్యం చేస్తున్నాడు. మా రేణుకు ఆ మాత్రమైనా వస్తుందోయ్. మీ అత్త కాపురానికి వచ్చినప్పుడు నిప్పు చేయడం నేర్పాను. వాతావరణం హాస్యంలోకి దింపాడు శ్రీనివాసరావు. కాసేపు మాట్లాడుకుని అందరూ పడకలు చేరారు. భర్త హాస్యమో లాలన వినిపించుకునే స్థితిలో లేదు రేణుక. హాయిగా నిద్రపోయింది. 5ంటికి మెలకు వచ్చింది. అప్పటికే మేలుకున్న సారథి ఆమె ముంగురులు సవరిస్తున్నాడు. మీరు త్వరగా మేల్కొన్నారే. మరి నిద్రలో తీయని స్వప్నాలు చూస్తూ స్నిగ్ధ మనోహరంగా నవ్వే ఆ చిరునవ్వును చూడాలంటే త్వరగా మేల్కొనాలి. ఆమె చుట్టూ చేతులు బిగించాడు. వదలండి, త్వరగా లేచి తయారు కావాలి. అతను ఆమెను వదిలి మరో దిక్కు తిరిగి పడుకున్నాడు. అది అలకని త్వరగా గ్రహించింది. అతని భుజం అటు ఇటూ కుదుపుతూ, ఏమండి కోపమా? మృదువుగా అడిగింది. దేనికి? మరింత తొందరగా మౌనం వహించారేమిటి? అతను ఇటు తిరిగి ఆమె మెడ చుట్టూ చేతులు వేశాడు. కినుకుగా పెదవులు బిగించి 2 నిమిషాలు ఆమె వంక చూశాడు. మరేం చేయను, నాకైతే నిన్ను విడిచి ఉండాలని లేదు. నువ్వేమో నీకేం పట్టినట్టు వెళ్ళిపోతున్నావు. నా బాధ నీకేం అర్థమవదు. మాట్లాడవేం? అమ్మగారిల్లు అంత బాగుంటుందేమిటి? రేణు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఆ మాట అమ్మతో చెప్పండి. ఆమెకు అంత తొందరగా అతన్ని వదిలిపోవాలని లేదు. భయమా, నువ్వు నాదానివి, ఎవరికీ ఎలాంటి హక్కు లేదు. ఆవేశంగా లేచాడు. నా మాట వినరు? అమ్మతో కాస్త నెమ్మదిగా మాట్లాడతారు కదూ? వెనుతిరిగి చూశాడు. ఆమె కళ్ళల్లో ఆవేదన స్పష్టంగా కనిపిస్తోంది. కాదా మరి? అటు అపురూపంగా అత్యంత ఆప్యాయంగా చూసుకునే తల్లి, ఇటు ప్రేమాధికారాలు చూపించే భర్త. ఇరువురి మనసులు నొప్పించలేదు. అతను ఆమె దగ్గరకొచ్చాడు. ఆమె చెక్కిళ్ళు నిమురుతూ, ఆ భయం అక్కర్లేదు, నీకోసమైనా నెమ్మదిగా మాట్లాడతాను సరా? ఆమెను వదిలి బయటకొచ్చాడు. అల్లుడి అభ్యర్థనను నిర్లక్ష్యంగా తోసిపుచ్చిందామె. శ్రీనివాసరావు నచ్చజెప్పబోయి విఫలుడయ్యాడు. బావుంది, అమ్ముకున్ననేమిటి నా బిడ్డను? రేణు, తయారు కామ్మా, ఇప్పుడే అత్తిల్లు, అదేంటి 4 బిడ్డల తల్లయ్యాక వస్తుంది. సీతమ్మ శ్రోతగానే ఉండిపోయింది. అంతకంటే మృదువుగా, నీకిచ్చి చేశాక మా అధికారం ఏముంది నాయనా, ఏదో సరదా అంటే పోయేది. ఆమె అలా అందు. రేణుక అసహాయంగా చూస్తూ నిలబడింది. అలా చూస్తావేమే? తల్లి గదమాయించింది. అమ్మా, ఒకసారిలారా. రేణుక గదిలోకి వెళ్ళింది. రాధమ్మ అసహనంగా కూతురి గదిలోకి వెళ్ళింది. అమ్మా, 4 రోజులుండి ఇద్దరం వస్తావమ్మా, ఆయన వద్దంటున్నారు. ఆయనటాయన వద్దండానికి ఆయనవరే, పిచ్చివేషాలు వేయక పదా. రేణుకకు తల్లి ఆంతర్యం అర్థం కాలేదు. అల్లుడు అని తెలీదా?
వివాహం కాగానే అతనికి తనపై అధికారం ఉంటుందని తెలీదా? అది కాదమ్మా, 2 రోజుల్లో ఏం మునిగిపోయింది? విసుగ్గా అడిగింది. నువ్వెలా బ్రతుకుతావే? 4 రోజులు ఈ చాకరీ అంతా ఎలా చేస్తావు? చాకరీయా? లేదమ్మా, నిన్నేదో సరదా కొద్దీ చేయించారు. మా అమ్మ నా మాట వింటుంది. 4 రోజుల్లో వచ్చేస్తాంగా. తల్లి గుండెల మీద తలుంచింది. మంచిదే, నేనెందుకు చెప్తున్నానో రేపు అంట్లు తోముతుంటే తెలుస్తుంది. వస్తాను. నీపైన వెర్రి అభిమానం పెంచుకోవడం నాది తప్పు. విసవిస బయటకొచ్చింది. ఎవరు చెప్పినా వినకుండా సామాన్లు మోయించుకుని బస్టాండుకు వెళ్ళిపోయింది. శ్రీనివాసరావు, సారథి వెనకాల వెళ్లారు. కన్నీరు కారుస్తూ నిలబడిన కోడల్ని దగ్గరకు తీసుకుంది సీతమ్మ. కన్నీరు తుడిచింది. ఊరుకోమ్మా, వీడు ఒట్టి మొండిపిల్లాడు, ఊరుకో అంది. కాసేపటికి తేరుకుంది రేణుక. కాఫీ అయినా తీసుకోక అలిగి తల్లి వెళ్ళిపోయిందంటే ఆమె మనసు కదిలిపోయింది. సాయంత్రం వరకు సారథి భార్యను తప్పుకునే తిరిగాడు. కోపమొచ్చింది కదూ రేణు? కాఫీ తెచ్చిన భార్యను అడిగాడు. పోబోయింది. ఆమె చెయ్యి పట్టాపాడు. కాఫీ నోటి దగ్గర పెట్టాడు. మృదువుగా చెయ్యి అడ్డం పెట్టింది. కోపం లేకుంటే తాగిపోవాలి. మరి మీకు? చెరిసగం. అతను కొంత తాగిచ్చాడు. అందరూ అలా నోరెత్తకు ఊరుకుంటే తను మాట్లాడిందే సరైందని మీ అమ్మగారికి నమ్మకం కలుగుతుంది. అందుకే ఇలా చేశాను రేణు. అవమానించడం చాలా తేలిక. అవతలవారి భావాలు ఎంత కలుషితమవుతాయో తెలుసుకోవాలి. ఆమెకు తొందరపాటు ఎక్కువ. మరేం చెప్పాలో తెలియలేదు. 3 రోజుల తర్వాత ఆమెను తీసుకువెళ్లాడు అత్తారింటికి. ఒక్కగానొక్కల్లుడు హారతలు పట్టచ్చు. కాని అత్తగారి కళ్లకు అల్లుడు కుత్సితుడుగాను, తన కూతురి సుందరమైన జీవితము దుఃఖభాజనం చేసే చండాలుడుగాను కనిపించాడు. వచ్చిన అరగంటకు వెళతానని లేచినప్పుడు ఏమాత్రం అడ్డు చెప్పలేదు. ఒక వంక రేణుక భర్తతో ఎక్కడికి వెళ్లేది ప్రోగ్రాం వేస్తుంటే తల్లి మాటలు వినిపించాయి. వెళుదుగాని, మరో అరగంట తర్వాత పని మనిషి వచ్చి కాఫీ పెడుతుంది. పర్వాలేదు, పని మనిషిచ్చే కాఫీ కోసం ఆగాల్సిన పని లేదు. బయట హోటల్లో చాలా ఉంది. విసవిస నడిచి వెళ్ళిపోయాడు. రేణుక ఆరాటమైన చూపులు, ఆ చూపుల్లోని అభ్యర్థనను గాని చూడలేదతను. ఇలా ఎందుకు జరిగింది? రేణుక మనసులో ప్రశ్న ఉత్పన్నమైంది. అనుభవశాలి కాకపోయినా ఎంతోమంది స్నేహితురాళ్ల ఇళ్లలో చూసింది. అల్లుడంటే ఎంతో ప్రేమగా, గౌరవంగా చూడ్డం. తన తల్లికి ఇక నుండి కొడుకుతో సమానం సారథి. అంత నిరసనగా ఎలా చూస్తుంది? వివాహమై 10 రోజులు కాలేదు. జీవితాంతము ఇలాగేనా? రాధమ్మ ఆలోచనలు మరో విధంగా సాగుతున్నాయి. ప్రపంచంలో ఎంతమంది అల్లుళ్ళేరు? తన రాత ఎలా అయిందేమిటి? అత్తల కనుసన్నంలో మసులుతారు, అత్తలు పెట్టే పనికిమాల పిండి వంటల కోసం. తను తన సర్వస్వం ఇచ్చివేయడానికి సిద్ధంగా ఉందామే. అంతదాకా ఎందుకు? శ్రీనివాసరావు ఇప్పటికీ తన తల్లంటే ఎంతో గౌరవము, ఆదరణ చూపుతాడు. తనంటే ఏంటో తెలియాలి ఆ అప్రయోజకుడికి అనుకుంది. అమ్మా, ఎందుకు ఆయన్ను అవమానించావు? రాధమ్మ కూతురు వంక చూసింది. మరీ చిన్నబోయిన ముఖంతో నిల్చుంది. ఆమె హృదయం నీరైంది. కూతుర్ని దగ్గరగా లాక్కుంది. అలా ముఖం మార్చకాయని తల్లి, నిన్ను మహారాణిలా పెంచుకున్నాను. ఎందుకు? ఎంగిలి కప్పులు కడిగి అడ్డమైన వారికి చాకరీ చేయడానికి కాదు. అతడి బిగువు ఎన్నాళ్ళో చూపిస్తాడో చూపించని. నీకేం తక్కువ? నీకున్న ధనాన్ని చూసి అతనే పరిగెత్తుకురాడు. రోజులు, వారాలు గడుస్తున్నాయి. సారథి దగ్గర నుండి ఎలాంటి వార్త లేదు. అడగాలంటే రేణుకకు అభిమానం అడ్డొస్తోంది. అంతవరకు చదువు, సంగీతము, ప్రైవేట్లు అంటూ దినమంతా పనే ఉండేది. ఇప్పుడేం లేదు. దినమంతా సారథి రాకకు ఎదురుతిన్నులు చూస్తోంది. అతను కాలేజీలో చేరాడా లేదా ఏ విషయమూ తెలియడం లేదు అనుకుంటుండగానే 2 నెలలు గడిచాయి. 2 రోజుల క్రితం వ్యాపారరీత్యా బయటకు వెళ్లిన శ్రీనివాసరావు ఇల్లు చేరాడు. కూతురు కోసం బోలెడు పుస్తకాలు, అలంకార వస్తువులు తెచ్చాడు. ఏమేవ్, ఎక్కడా? వస్తున్నా. కొప్పు చుట్టుకుంటూ వచ్చింది రాధమ్మ. సారథి చదువు వదిలేసి వ్యాపారం పెడుతున్నాడట. చిన్న మొత్తంలో సోడాబుడ్లు తయారు చేసే ఫ్యాక్టరీ పెడుతున్నాడట. పర్మిట్ అవి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడట. ఏం కుర్రాడు, తన ఉద్దేశం ఒక్క మాటలో చెబితే నేను సాయం చేసేవాడిగా అన్నాడు. ఎందుకు చెప్తాడు? పొగరండి, పొగరు. ఆడకుండా ఏం సాయం చేయనక్కర్లేదు. ఆ బిగువేదో చూద్దాం. అతను కుర్రాడు, ఈ ఇంటికి వారసుడు. అతనితో పంతమేమిటి? వారసుడా? కాడు, వీల్లేదు. రాధమ్మను అవమానించిన వారు ఈ ఇంటి వారసుడా? మరెవరై వెర్రిదానా? నా రేణుక బిడ్డలు గర్వంగా చెప్పింది. అతను పకపక నవ్వేశాడు. బావుంది. రేణుక బిడ్డలు అతని బిడ్డలు కారా ఏం? రేణు, ఈ పుస్తకాలు చూడమ్మా, నచ్చుతాయేమో. సమయం లేకపోయింది. పుస్తకాలు విప్పి బయట పెట్టాడు. ఇప్పుడు ఆమెకు వాటి యందు ఆసక్తి లేనేలేదు.
తండ్రి తృప్తి కోసం వాటిని అక్కడి నుండి తీసుకుపోయింది. దేశంలో ఎంతమంది అల్లుళ్ళు లేరు, ఇలాగేనా? బంగారం లాంటి అమ్మాయిని వాడికి ఇచ్చాం కదా, వాడికి సిగ్గు శరమం ఉన్నాయా? చదువు అంతే మనతో చెప్పకూడదు. అందరూ ఒకలాగే ఉంటారా? నీ నోటి దురుస్తనం తగ్గించరాదు విసుక్కున్నాడు. నన్ను అంటారు గాని అతను చేసిన పనేం బాగుంది? అతను అడిగినా అడక్కపోయినా ఈ ఆస్తంతా వాడిదనేగా. ఆమె ఆవేశంలో అల్లుణ్ణి ఏమని సంబోధించేది మరిచిపోయింది. రేణుక అక్కడి నుండి నెమ్మదిగా మేడ మీదకు వెళ్ళిపోయింది. కుంగిపోయే సూర్యుణ్ణి చూస్తూ నిలబడింది. రేణుక, శర్మగారింట్లో శ్రావణ మంగళవారం అట, పేరంటానికి పిలిచిపోయారే. ఏమన్నావమ్మా? అయ్యో రాత, ఇంత పరధ్యానం ఎప్పటినుండే? ఏం ఆలోచిస్తున్నావు? ఒక్క కూతురుగా ఎందుకు పుట్టానని ఆలోచిస్తున్నాను. ఉన్నట్టుండి అదేం ఆలోచన? రా. చెయ్యి పట్టి లాక్కుపోయి ముస్తాబు చేసింది. తల్లి కోరికే కాదనలేక పేరంటానికి వెళ్ళింది. ఏమే సన్నబడుతున్నావు? మీ ఆయన ఆదేశమా? ఒక స్నేహితురాలు హాస్యమాడింది. శ్రావణ పట్టి మీ అత్తగారు పంపారా? ఎందుకు పంపరు? దానికేం తక్కువ? మీ అమ్మ ఎన్ని బళ్ల మీద అల్లుడికి ఆషాఢపట్టి పంపిందే? శర్మగారి భార్య హాస్యం చేసింది. అమ్మ తనొక్కదానికే తప్ప ఎవరికీ పెట్టలేదని వారికి ఎలా చెప్తుంది? నీరసంగా నవ్వి ఊరుకుంది. రేణుక, పాట పాడాలే. మాకోసం కాదు, మంగళగౌరి కోసం బలవంతం చేశారు. చక్కగా పాడి దేవి ముందు సాష్టాంగపడి లేచింది. పసుపు కుంకుమ శనగలు తీసుకునొచ్చింది. దేవి రేణుక మొర ఆలకించినట్టే సీతమ్మ శ్రావణ పట్టి తీసుకునొచ్చింది. ఏ కళనుందో గాని రాధమ్మ వియ్యపురాల్ని ఏమీ అనలేదు. మామూలుగానే పలకరించింది. తాను తెచ్చిన వస్తువులు కోడలికిచ్చింది. ఆ రోజే అందర్నీ పేరంటానికి పిలిచింది. సాయంత్రం తను కోడల్ని తీసుకువెళతానని చెప్పింది సీతమ్మ. ఇప్పుడే ఏం తొందర? నలుగురిలో నగుబాటు చేయడానికి కాకపోతే చదువెందుకు కాపినట్టు? ఇంటర్మీడియట్ అంటే ఎంత అవమానం! ఈ సంవత్సరం కళ్ళు మూసుకుంటే బిఏ కాకపోయిందా? ఆ సంగతి వాడికి తెలియాలిగా. చిన్న కుర్రవాడా 4 గంటించి చెప్పడానికి? మీరైనా చెప్తారేమో అనుకుంటే మీరటు తొంగి చూడకపోతిరి. మాకేం పట్టింది? అమ్మాయిని పంపి ఆదరాబాదరాగా వెళ్ళిన వాడిని కాళ్ళు పట్టుకోవాలా? మా పిల్లకు సరిపడేంతుంది నిర్లక్ష్యంగా జవాబిచ్చింది. అలా సరిపెట్టుకున్నప్పుడు అవమానమన్న ప్రసక్తే లేదు. రేపు వెళ్ళాలి. అమ్మాయిని ఇప్పుడప్పుడే పంపేది లేదు. అదేం మాట? వివాహమయ్యాక పుట్టింట్లో ఉండడం ఎక్కడా చూడలేదు. మీ అభిప్రాయం ఇదేనా అన్నగారు? శ్రీనివాసరావు వంక చూసింది. తీసుకెళ్ళదుగానిలేమ్మా, మీ ఇంటికొచ్చిన అమ్మాయిని మేమెందుకు అట్టే పెట్టుకుంటాం అన్నాడు. రాత్రంతా భార్యాభర్తలు ఘర్షణ పడుతూనే ఉన్నారు. అర్ధరాత్రి ఎప్పుడో నిద్రపోయింది రేణుక. జీవితంలో మొదటిసారి తండ్రి మాట నెగ్గడం చూసింది. అత్తవారింట్లో అడుగుపెట్టి సారథి కోసం చూసింది. అతని జాడే లేదు. సీతమ్మ జీతగాడిని పిలిచి అతని కోసం పంపించింది. వాడు మరో 10 నిమిషాల్లో తిరిగొచ్చాడు. రాజారావు గారింట్లో పేకాడుతున్నారమ్మా, తర్వాత వస్తానన్నారు. ఆ మాట వినగానే రేణుక గుండెల్లో రాయి పడింది. సారథి పేకాడతాడా? ఆమె మనసులోని సంతోషమంతా ఆవిరైపోయింది. హృదయమంతా ఆవేదన పూరితమైంది. నిస్తేజంగా కూర్చుండిపోయింది. అత్తగారు పెట్టిన అన్నం కిలికి లేచింది. వెళ్ళి గదిలో కూర్చుంది. ఏమమ్మా వచ్చేశారా? మరో 4 రోజులు ఉంటారనుకున్నాను. ఎవరో అడుగుతున్నారు సీతమ్మను. అయ్యో సంబడం, అదొక్కటే తక్కువైంది. మా వియ్యపురాలు మీసాల్లేని మగాడమ్మా, మర్యాదలు మన్ను ఏం తెలుస్తాయి? అవసరమైతే అత్తగారు సూటిపోటి మాటలు అనగలదని తెలుసుకుంది రేణుక. నీకొక్కగానొక్క పిల్లాడు, ఆషాఢపట్టి ఎందుకు పంపలేదో అడగలేదు? అడిగి పెట్టించుకుంటామటే. నాకు 4 పిల్లలున్నా 3 అల్లులకు తోచింది పంపం. ఒక్క కూతురని ప్రగల్భాలే కాని ఏముందే? హవ్వ కూతురికి 4 పిండి వంటలు చేసి కట్టించిందనా? మా చిన్నమ్మాయి అత్తగారింటికి వెళ్లేసరికి సొత్తు ఉడిగింది. అలాని ఒట్టి చేతులతో ఎలా పంపను? 2 అరటిగెలలు, బుట్టెడు నారింజకాయలు కొని పంపాను. అంతా ఆడంబరమేనే నిట్టూర్చింది. ఆ క్షణం అలాగే ప్రాణం పోతే బాగుండనిపించింది రేణుకకు. ఇటు ప్రేమించే తల్లి, అటు భర్త బాగా విలువిస్తారు అనుకుంది. ఒక రకం మనుషులు ఎంత లేసి బాధనైనా గుండెల్లో ఇమిడ్చుకుంటారు. సీతమ్మ అలా కాదు. ఏ మాటన్నా బయటికి చెప్పుకోందే తోచదు. అలాని ఆమె చెడ్డది అనడానికి వీల్లేదు. ఒకటే లోపం, ఇంటి గుట్టు మట్టు ఏం లేదు. ఆమె మనసు బాధపడుతున్నప్పుడు జీతగాడు ఎదురొచ్చినా తన బాధ చెప్పుకుంటుంది. ఈ అలవాటును కొన్నిసార్లు సారథే హర్షించలేడు. రాత్రి 10 గంటలకు సారథి తిరిగొచ్చాడు. అతను ఈలవేస్తూ తలుపు తట్టాడు. సీతమ్మ తలుపు తీసింది. యారా, ఈరోజు ఇంత రాత్రి వరకు ఆటలేనా? అసలే కోళ్ళు అపురూపమైంది. అది వ్యంగ్యమో నిజమో తెలుసుకోలేకపోయింది. అది కాదమ్మా, రాజారావు బావమరదొచ్చాడు. పట్నంలో అతను అందివేసిన చెయ్యట ఏమాత్రమో చూద్దామనున్నాను. ఏమోరా బాబు, ఈ పేకటంత దరిద్రమైంది మరొకటి లేదు.
నీకు చెప్పేవారు లేరు. రోజూ వెళతామా సరదాకి, డబ్బులు పోసాడితే ప్రమాదం. నెమ్మదిగా అది అలవాటవుతుంది. రాజారావు స్నేహం చేసినవాడెవడు బాగుపడ్డాడ్రా. బట్టల కొట్టు బలరాం పేకాట్లో పడి మూటలు అమ్ముకునేవాడుగా తయారయ్యాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ సర్వనాశనం అయ్యాడు. ఆఖరుకు పెళ్లాని హత్య చేసి జైల్లో కూర్చున్నాడు. వద్దురా, ఆమె బ్రతిమలాడింది. సరేలే, మరోసారి వెళ్లను. ఇంటికి రాగానే ఏంటమ్మా గొడవ, వడ్డించు. రేణుకకు మహా బాధగా ఉంది. తన ఉనికే పట్టనట్టు ప్రవర్తించే భర్తను ఏమనగలదు? స్త్రీ సహజమైన అలకతో బెగదీసుకుని పడుకుంది. అతను భోజనం ముగించొచ్చాడు. ఆమె గోడవైపు తిరిగి పడుకోవడం చూశాడు. అబ్బా అంటూ కాలు పట్టుకున్నాడు. ఉలికిపళ్ళేచి పొరుగునొచ్చి అతను కాలు పట్టుకున్న చోట చేత్తో మృదువుగా రాస్తూ ఏమైంది అంది ఆదుర్దాగా. నొప్పి. ఒక అందాల బాల చేతి స్పర్శకై తప్పించే దీనుడు ఆమె అలక సాగించడం చూసి ఖిన్నుడైతే అతని కాలు కదలనని నొప్పి ప్రకటించింది. బాధగా అనుబోయి నవ్వేశాడు. అతని నాటకం కనిపెట్టి రేణుక విసురుగా లేచింది. మరుక్షణమే అతనికి బందీ అయిపోయింది. ఇదంతా అలకేనా? ఆమె అదరాలు చుంబిస్తూ అడిగాడు. వదలండి. చిరుకోపంగా చూసి తప్పించుకోబోయింది. వదలడానికేనా రోజు కలలకంటూ ఎదురు చూసింది? హృదయం లేనిదానవు. హృదయం ఉన్నవారు కాబట్టే ఆతరంతో అద్దాంగొచ్చిన 6 గంటలకు దర్శనమిస్తున్నారు. అదా? గలగలా నవ్వేశాడు. నువ్వొచ్చావని తెలియగానే అందరినీ వదిలొస్తే ఏమనుకుంటారు? పెళ్ళయిందో లేదో ఆ అమ్మాయి చీరచెంగుకు ముడివేసుకుందని నిన్ననరు? నువ్వు 10 మంది నోళ్లల్లో నాండం నాకు సుతారాము ఇష్టం లేదు సుమా. మాటలు నేర్చారు. 2 నెలల నుండి ఒక్కసారి రావాలనిపించలేదా? ఎందుకనిపించలేదు? అత్తగారి మర్యాదలకు భయపడ్డాను. పోదురు, ఆమె నోటి దురుసు మనిషి. కాస్త తగ్గుంటే పోయిందేమిటి? అంతా మన కోసం కాదా? నెమ్మదిగా అడిగింది. అతను ఆమెను వదిలి దూరంగా వెళ్ళాడు. అవును, ఐశ్వర్యవంతురాలైన అమ్మ మీదున్న ప్రేమ నిర్దసుడైన భర్త మీద ఎలా ఉంటుంది? రేణు, మీ అమ్మ ధనానికి ఆశపడి కుక్కల్లా పడుండేవారు లేరు. అల్లుడికి కప్పు కాఫీ చేయించడానికి దాసీది కావాలా? తనకు అవమానమైతే నీతో చేయించొచ్చుగా. కొత్తల్లుడికే ఇంత మర్యాద ఇచ్చినప్పుడు రేపు 4 సార్లు మీ ఇంటికొస్తే పేడనీళ్లు నా ముఖాన్ని కొడుతుంది. అతని ముఖం కోపంతో ఎర్రబడింది. అతని తిరస్కారము చేత్కారము భరించలేకపోయింది. అక్కడే కూర్చుని 2 కాళ్ల నడుమ తల ఉంచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. బావుంది, అడగకుండానే వస్తుంది దుఃఖం. వచ్చి భుజాలు పట్టి కుదిపాడు. నాలాంటి దానికి అదే ఆప్తురాలు. అటు అమ్మ అర్థం చేసుకోదు, ఇటు మీరు అర్థం చేసుకోదు. నన్నేం చేయమంటారో చెప్పండి, వెక్కుతూనే అడిగింది. అతనేం చెప్పక ఆమె వైపే చూస్తూ కూర్చున్నాడు. ఒక్కొక్కప్పుడు అనిపిస్తోంది ఒక కూతురుగా పుట్టినంత పాపం మరొకటి లేదని. చిన్నప్పటి నుండి స్నేహానికే ముఖం వాచున్నాను. హాయిగా అల్లరి చేస్తూ ఆడుకోవడానికి నేస్తాలు లేరు. ధనవంతులుగా ఉన్నవారు బీదవారిని రానియరు ఆ ఛాయలకు. 4 తల్లిదండ్రుల దృష్టి 4 వైపులకు పోతుంది. 2 తమ ఆశయాలకు అనుగుణంగా పెంచాలని నన్ను చిలకం చేశారు. మీరైనా నా బాధను అర్థం చేసుకుంటారంటే. దుఃఖంతో ఆమె కంఠం పూడుకుపోయింది. ఊరుకో, రాగానే నిన్నేడిపించాను, ఊరుకోరేణు. ఆమె ముఖం పట్టుకుని కన్నీరొత్తాడు. దగ్గరకు తీసుకున్నాడు. తప్పయింది, లెంపలు వేసుకోనా? ఆమె చేత్తో చిన్నగా వాయించుకున్నాడు. రేణు ముఖం శుభ్రంగా తుడుచుకుంది. లేచి పక్క దొలపసాగింది. అతను జేబులో నుండి తీసిన కదంబమాల ఆమె తలలో తురిమాడు. వారం రోజులు రేయింబవళ్ళు ఆనందంగా గడిచిపోయాయి. అత్తగారికి చిన్న చిన్న పనులు చేయడము, భర్తకు కావలసినవి అందించడము, హాయిగా చదువుకుంటూ గడపడము అత్తవారిల్లు అని ఏమీ అనిపించలేదు. తల్లి చెప్పిన చాకరీ కనిపించలేదు. సారథికి పనిచేయడంలో ఆమెకొక రకమైన హాయి లభిస్తోంది. రేణు, అమ్మ ఎటు వెళ్ళింది? ఆలయానికని చెప్పింది. అతనికి నీళ్ళిచ్చింది. ఎప్పుడొస్తుందో? ఒక హోటల్ వాడు సోడాబుడ్లు శాంపిల్కి అడిగాడు. నేనే స్వయంగా వెళ్ళాలి. ఒక్కదానవు ఉండగలవా? చీకటి పడుతోంది. అమ్మో, అత్తయ్యను పిలిచి వెళ్ళండి. అయినా ఈ వ్యాపారం ఏంటండి? నా వ్యాపారానికేం దివ్యంగా ఉంది. హాయిగా ఈ సంవత్సరం చదువుకుంటే పోయేదిగా. చదువుతూ కూర్చుని కావలసిన డబ్బు ఎవరినడగలేం? మగవాడనాక ఎన్ని పనులుంటాయి? సారథి కళ్ళు చికిలించాడు. సీతమ్మ రాగానే అతను వెళ్ళిపోయాడు. 2వ రోజు తిరిగొస్తూనే పడక మీద పడి నిద్రపోయాడు. ఇంట్లో అత్తగారికి పనులు సాయం చేసి అతన్ని భోజనానికి లేపుదామనొచ్చిన రేణుక అలాగే నిలబడిపోయింది. ఆమెకు ప్రపంచమంతా తిరుగుతున్నట్టు అనిపించింది. అనుమానంగా అతని దగ్గరకొచ్చింది. సెంటు వాసన గుప్పుమంది. నలిగిపోయిన లాల్చీ మీద అక్కడక్కడ కాటుక మరకలు, ఎర్రగీతలు కనిపించాయి. భర్త దక్షిణ నాయకుల్లో జతాన్ని తెలుసుకోవడానికి అట్టే శ్రమపడలేదు. అతనే మేల్కొన్నాడు. చేయెత్తి వాచి చూసుకున్నాడు.
అప్పుడే 2 దాటిందా? ఆకలి మండిపోతోంది రేణు. తుండందుకుని వెళ్ళిపోయాడు. లేచి వడ్డించాలనిపించలేదు. ఒంట్లోని సత్తువంతా ఎవరో లాగేసినట్లు నీరసంగా మంచం మీద కూలబడింది. మరో అరగంటకు పొడి జుట్టు చేతులతో రాసుకుంటూ దోవతి చుట్టబెట్టుకుని వచ్చాడు. నీ చేతులతో వడ్డిస్తే అమృతం ఆస్వాదించొచ్చు అనుకుంటే ఇక్కడ కూర్చున్నావా? ఆమె అతని వంక వెర్రిగా చూడసాగింది. అలా చూస్తావేం? అంత అందంగా కనిపిస్తున్నానా? కాస్త వక్కివ్వు. లేచి యాంత్రికంగా వక్కల పళ్ళం అతని ఎదుటి పెట్టింది. నాకు తెలుసులే, అమ్మగారి మీదకి మనసు మళ్ళింది అంతేనా? చిలిపిగా నవ్వుతూ ఆమె చుబుకం పట్టుకున్నాడు. అతని చేష్టలకు పరవశించే స్థితిలో లేదు. ఎన్నో అడగాలని, ఏమో చెయ్యాలని విపరీతమైన ఆవేశం వస్తోంది. కానీ అడగలేకపోతోంది. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఏనాడు ఊహించలేదు. ఏంటి అంత మౌనం వేస్తున్నావు? వెళ్ళు, అమ్మ కనిపెట్టుకుంది. ఆకలి వేయడం లేదు. మీ చేష్టలతో కడుపు నిండిపోయింది. వచ్చే కన్నిటిని ఆపుకుంది. నేనేం చేశాను? ఓ తెలిసింది. రాత్రి ఒంటరిగా వదిలిపోయానను కదూ, మరెప్పుడూ వెళ్ళను. వెళ్ళంటే ఎలా? మీ అందం చూసి మోహించేవారు ఊరుకుంటారా? అతడేమో అడిగే లోపలే సీతమ్మ గదిలోకి రాబోయి ఆగింది. రావే అమ్మా, అపహరణ వేళ, ఆకలి చచ్చిపోయింది. పెద్దవారిని ధిక్కరించాలని ఎప్పుడూ లేదు ఆమెకు. త్వరగా వెళ్ళి అత్తగారి జతను 4 మెతుకులు కతికొచ్చింది. 5 నిమిషాలు యువతలు ఉండలేరు. అదేం చోద్యమో, ఎప్పుడూ గదుల్లో ఏం పనులుంటాయో ఏమో. సీతమ్మ గుణుగుడు. ఆమె హృదయానికి మరో బాణం అయింది. భర్త వంక చూస్తూ పందిరి మంచం కోడు పట్టుకుని నిల్చుంది. అలా చూస్తావేం కొత్తగా? అతను చెయ్యి పట్టి లాగాడు. విసురుగా వెళ్ళి మంచం మీద పడింది. అతను నవ్వాడు. మరోసారైతే నవ్వులకు జత కలిపేది. లేచి కూర్చుంది. నిజంగా ఈరోజు కొత్త మనిషిని చూస్తున్నాను మీలో. అరే నిజమా? సుతారంగా ఆమె బుగ్గ మీద చిటుకు వేశాడు. అవును, మీ ప్రేమంతా నా ఒక్కదానికని భ్రమపడ్డాను. కానీ బయటవారితో మీకు స్నేహం ఉందని తెలుసుకున్నాను. నిర్లిప్తంగా అంది. బయటవారితో స్నేహమా? మతిపోలేదు కదా? పోలేదు కనుకొనే అడుగుతున్నాను. మీ లాల్చి మీద కాటుకు మరకలు అవన్నీ ఏమిటి? అతను అవ్వాక్కై భార్య వంక చూడసాగాడు. తన రహస్యం బయటపడిందన్న ఆదుర్ద అతని కన్నుల్లో స్పష్టంగా చదవగలిగింది. వెంటనే ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. ఎంత అమాయకురాలివి రేణు! నీ అంత సౌందర్యవతి ఇంట్లో ఉండగా బయటవారి ముఖం చూస్తానని ఎలా అనుకున్నావు? ఆమె ముఖమంతా తడిపేశాడు. బయట తిరిగే మగవాళ్లంతా భార్యలు అందంగా లేకనే కాబోలు, వదలండి. అనుమానం పెనుబోతు అన్నారు. అసలు విషయం చెప్తానుగా. రాత్రి ఓ స్నేహితుడంట విందు జరిగింది. అక్కడికి నాగరికులైన అనేక మంది యువతలొచ్చారు. డాన్స్ చేయాలని పట్టుబట్టారు. చెయ్యొద్దు అనుకుని దూరంగా కూర్చుంటే పల్లెటూరు వాడని హేళన చేశారు. చెయ్యక తప్పలేదు. పాఠం అప్పగించినట్టు చెప్పాడు. మాటలెన్నైనా చెప్తారు. అలా మూతి ముడవకోయ్. నిజం చెప్తే నమ్మవు. నిజంగా నేను పరాయి స్త్రీలతో తిరిగి వస్తే జాగ్రత్తగా ఉండనా? అలాగే వస్తానా? ఈసారి అతడు కినుకు వహించాడు. అతని మాటలు నిజమేననిపించాయి. నన్ను మరిపించాలని చూస్తున్నారు? ఈసారి ఆమె మెత్తబడింది. ఒక్కదానివని గారభంగా పెరిగావు. చాలా సున్నితంగా ఆలోచిస్తావు రేణు. వచ్చిన దగ్గర నుండి రోజూ అడగాలని మరిచిపోతున్నాను. నీ అధరామృతము గ్రోలడంతోనే సరిపోయింది. ఇప్పుడు గానామృతం గ్రోలవలనుంది. నాకు పాడాలని లేదు. ఆ అత్తగారు ఇంతకు ముందు చేసిన కామెంట్ గుర్తుకొచ్చింది. ఏం? నా ఇష్టం. మూతి తిప్పుకుంది. అతను ఆమెను పట్టుకుని ఊపాడు. నీ ఇష్టమేమిటి? ఎప్పుడైతే నీ మెళ్ళలో తాళి కట్టానో అప్పుడే మన ఇష్టమైంది. పాడబోయ్, ముత్యాలు రాలిపోవు. కెదగదలు పెట్టాడు. అత్తయ్య ఉన్నారు, ఏమనుకుంటారు? కోడలు గాన సరస్వతి తన ఇంట వెలిసిందని మురిసిపోతారు. వీధిలో వాళ్ళందరినీ పిలిచి వినమని కోరతారు. అంతకంటే మరేం లేదు. సిగ్గులేని మనుషులెక్కడో. అతన్ని దూరం నెట్టి లేచింది. అతను వదలలేదు. నెమ్మదిగా వరములియరారా గోపాల అని పాడింది. పో, ఎప్పుడూ ముసలమ్మ పాటలేనా? చక్కని హిందీ పాటలు పాడు. హవాయో ఉడతా జాయే అని పాడి చూపించాడు. రేణుక పక్కున నవ్వింది. ఏం బావుండలేదా? ఎందుకు బావుండలేదు? పొలాల వెంబడి తిరుగుతూ పాడితే ఇంకా బావుంటుంది. వికరిస్తున్నావా? మరి లేక చక్కని శాస్త్రీయ సంగీతం శ్రావ్యమైంది వినిపిస్తుంటే సినిమా పాటలు కావాలట. అతని జుట్టంతా రేపింది. నిన్నటి సంగతే మరిచిపోయి ఇరువురు హాయిగా నవ్వుకున్నారు. వారం తిరక్కముందే రాధమ్మ కూతుర్ని పిలవడానికి మనిషిని పంపింది. ఏ కళనున్నాడో గాని శారదేం అడ్డు చెప్పలేదు. ఈసారి సీతమ్మ విసుక్కుంది. ఎంత ఒక్క కూతురైతే మాత్రం 4 రోజులుండ్రో అపురూపం. ఏయ్, ఈసారి ఉత్తరాలు రాయాలి మెల్లగా చెప్పాడు సారథి. మీరు రండి. ప్రాధేయపడింది. అల్లుడు అత్తవారింటికి ఎక్కువగా రాడు. నాకు నిన్ను చూడాలనిపిస్తే వెంటనే పిలిపించుకుంటాను.
ఈసారి వచ్చినప్పుడు అక్కయ్యల దగ్గరకు వెళ్ళాలి. మీ అమ్మతో చెప్పిరా, కనీసం 2 నెలలు ఉండాలని. తలూపింది. ఆ అత్తగారికి నమస్కరించింది. వియ్యపురాలి ప్రవర్తనతో కోడల్ని సాధించాలని అనుకుంది గాని చేతుల్లో తిరిగినట్టుండే కోడలు వెళ్ళిపోతుందనగానే బాధేసింది. ఒట్టి అమాయకురాలు, వీడితో ఎలా వేగుతుందోనని కంటతడి పెట్టుకుంది. అమ్మను నాన్నను అడిగానని చెప్పమ్మా. పోయిన తడవ ఆషాఢం అడ్డుండి త్వరగా రాలేదు, ఈసారి త్వరగా రావాలి అంది. మంచిదని వెళ్లి బండిలో కూర్చుంది.